అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు వంటలక్క సీరియల్ ప్రోగ్రామ్ మళ్ళా కేసీఆర్ గారు స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది డైలీ ఎపిసోడ్ గా ఉంటదనేది మనం ఒక్కసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఒక విషయం బాగా ట్రెండింగ్ ఉంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అయ్యా మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి నాకు తెలిసి అన్ని నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సాధారణ ప్రజలు ఒత్తిడి చేస్తుండ్రు. నువ్వు రాజీనామా చేయి, మా నియోజకవర్గం డెవలప్ చెందుతుంది, లేకపోతే నువ్వు యాక్సిడెంట్ అయి చావు, మా నియోజకవర్గం డెవలప్ చెందుతుంది, నువ్వు ఎట్లనగా బై ఎలక్షన్ వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇది ట్రెండింగ్ న్యూస్ గా తెలంగాణలో ఉంది. ఇది నేషనల్ న్యూస్ గా వెళ్లిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా మునుగోడు ఎలక్షన్ లో రిగ్గింగ్ పాల్పడాలి, మునుగోడు ఎలక్షన్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి, అక్కడ అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం కేసీఆర్ ఏం డ్రామా పెట్టిండంటే పీకే డైరెక్షన్ లో ఈయన ప్రొడ్యూసర్ గా ఓ వంటలక్క సీరియల్ 2 అనే ఎపిసోడ్ ని పెట్టిండిగా. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ అనే బాతాల పోషెట్టి వల్ల తెలంగాణకు బాగా అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ మాయమాటలు ఈని మళ్ళీ కేసీఆర్ ట్రాప్ లో చిక్కుంటే మన జీవితాలను మనమే సర్వనాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ భారతదేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి, అవినీతి కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబం అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ నీ చిల్లర మల్ల చేష్టలు మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ మీరు ఒక్క విషయం అర్థం చేసుకోండి ప్రజలారా, గువ్వల బాలరాజు అనేటువంటి ఉండు, వాడు కేసీఆర్ పెంపుడు కుక్క అనే విషయం అందరికీ తెలుసు. గాని కూర్చోబెట్టుకుని బేరసాల ఆడతారా? అదేవిధంగా తెలంగాణలో దాదాపుగా 95% కేసీఆర్ ఉంది మెజార్టీ. 5% ఒక నలుగురిని కాక ఎమ్మెల్యేలు కొంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయిద్దా? ఎంత లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి చూడు ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఉంటది. మళ్ళీ ఏదన్నా ప్రజలని డైవర్ట్ చేయడం కోసం మరొకసారి తీసుకొస్తాడు. అంటే ఇది వంటలక్క సీరియల్ డైలీ ప్రోగ్రామ్ గానే కొనసాగుతాది. అందులో ఏం లేదు, బూడిద తప్ప ఏం లేదు. సన్నాసులు కూడితే బూడిద అన్నట్టే, అందులో ఏం లేదు. ఒక్కసారి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.